నీ సాటి సోదరి నీ ఇంటి పక్క ఏదో వాగిందని నువ్వు వాగావనుకో, నువ్వు ఒక మెట్టు దిగినట్టు అయింది. నీ రేంజ్ వేరు కదా. ఏ పిచ్చిదేదో మాట్లాడింది, పోనీ ప్రభా, తిక్కలు దానికి తెలియదు నాయన, క్షమించయ్యా, ఏ శాపం రానియొద్దు ప్రభా, బిడ్డని దీవించయ్యా, సరిచేయ నాయన, అంతే. అంతేగాని బయటకు వచ్చి నన్ను అన్నోళ్ళు ఎవరు బాగుపడలా, నాశనం అయిపోతారు అన్నావా, నీ కళ్ళ ముందే వాళ్ళ నాశనాన్ని నువ్వు చూడాల్సి వచ్చింది. ఆనాడు నువ్వు లబో మొత్తుకున్న జవాబు రా, ప్రభా ఆ బిడ్డ జీవితం ఏందా ఎట్ట అయిపోయింది అని నువ్వు అన్నా, నువ్వు నీ నోరే అంటాడు. నువ్వేగా చెప్పింది, నువ్వేగా పలికింది. అందుకే ఇంటి వాళ్ళనైనా, కన్న బిడ్డలనైనా, రక్త సంబంధీకులనైనా, బంధుజనావళినైనా, సమాజంలో వ్యక్తులనైనా తొందరపడి హార్ట్ఫుల్గా శపించవద్దు. క్షమించు, ప్రేమించు, పోనీ ప్రభువాను. అప్పుడు నువ్వు దేవుని సంబంధివి. హల్లెలూయా.